ఈనాడు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు 6 గ్యారంటీల్ని ప్రజల నుంచి మభ్యపెట్టడానికి డైవర్స్ పాలిటిక్స్ చేయడానికి సిట్ల పేరుతోటి పాడిందే పాట అని చెప్పి మళ్ళొకసారి కొత్త విధానంతో నోటీసులు ఇవ్వడం జరుగుతూ ఉంది. నోటీసులు ఇవ్వాలంటే కనీసం 48 గంటల సమయం ఇవ్వాలి. 48 గంటల సమయం ఇవ్వకుండా రాత్రే నోటీస్ ఇచ్చి పొద్దున్నే అటెండ్ కమ్మని అడగటం ఇది చట్ట వ్యతిరేకమైనటువంటి సిట్టు. అదేవిధంగా ఒకసారి ఈ ఫోన్ ట్యాంపరింగ్ అనే దాంట్లో హైకోర్టు స్టే ఇచ్చింది. కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు పోయింది. సుప్రీంకోర్టులో కూడా మొట్టకాయలు వేసింది. అయినా సిగ్గు లేకుండా బుద్ధి లేకుండా మళ్ళీ ఒక చిన్న కేసులో మరి ఆ సెక్షన్లు కూడా అన్నీ కూడా 3-4 సంవత్సరాలకి లోపల శిక్ష పడే కేసులలో సిట్టు వేయరు. సిట్టు ఎప్పుడంటే ఏదైనా దేశ భద్రతకు విఘాతం కలిపినప్పుడు, నక్సలైట్ కేసుల్లో పోలీసులకి సమాచారం సరిగా దొరకనప్పుడు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కేసులు వేస్తారు. కానీ ఇలాంటి చిన్న చిన్న కేసులలో సిట్టు వేసి ప్రజల దృష్టిని మరల్చడానికి ఈ ప్రభుత్వం తప్పుడు విధానాలతోటి ముందుకు పోతా ఉన్నది. ఇవాళ 1600 కోట్ల రూపాయలు ఏదైతే తెలంగాణ సమాజానికి నష్టం జరుగుతున్నదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిన్న డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తోటి హరీష్ రావు గారు బయట పెడితే ఉదయం మాట్లాడినందుకు సాయంత్రం సిట్టు కేసు తోటి వచ్చారంటే ఇది ఎక్కడ కూడా చట్టం ముందర నిలబడే కేసు కాదు. రేపు సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ గతంలో ఏ రకంగా జరిగిందో అదే రకంగా జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఈ మంత్రులు సహాయం లేకుండా ఈ 1600 కోట్ల రూపాయలని ఒక ముఖ్యమంత్రి బావమర్ది, ఒక మంత్రి తమ్ముడు, ఒక ఎమ్మెల్యే దోస్తు, ఇంకొక ఎమ్మెల్యే నలుగురు కలిసి పంచుకుంటున్న సందర్భంలో వాళ్ళ మధ్యలో జరుగుతున్న పంచాయతీల్ని డైవర్ట్ చేయడం కొరకు ఈ ముఖ్యమంత్రి సిట్టు పేరుతోటి కొత్త నాటకానికి తెర ఎత్తాడు. దీంట్లో హరీష్ అన్న పోయాడు. వాళ్ళు ఏ ప్రశ్నలు అడిగినా సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. రేపు కోర్టులలో తెలంగాణ న్యాయవాదులుగా లీగల్ సెల్గా ఈ ఎఫ్ఐఆర్ని కానీ ఈ ఎఫ్ఐఆర్లో ఉన్న సెక్షన్లను కానీ రేపు హైకోర్టులో వేస్తాం. అవసరం అనుకుంటే సుప్రీంకోర్టులో పోతాం. మాకు చట్టాల మీద కోర్టుల మీద నమ్మకం ఉన్నది. ముఖ్యమంత్రి నువ్వు ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి ప్రజలని నువ్వు ఎమ్మరపాటు మరిపించలేవు. ప్రజలని వాగ్దానాల నుంచి వెనకకు పోలేవు. నిన్ను నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాం. ఈ చట్టాలు కేసులు మమ్మల్ని లెక్క చేయవు. రేపు రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీని బట్టలు కూడా తీసి ప్రజాక్షేత్రంలో నిలబెడతామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం. జై తెలంగాణ.